ఎస్ఐఆర్ ఫామ్ ఏ విధంగా నింపాలో చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి. చాలా మంది కామెంట్స్ కూడా పెడుతున్నారు. అన్న ఫస్ట్ బాక్స్లో ఏం రాయాలి, సెకండ్ బాక్స్లో ఏం రాయాలి, థర్డ్ బాక్స్లో ఏం రాయాలని చాలామంది తెలక చాలామంది తప్పులు రాస్తున్నారు. దయచేసి ఎవరు ఇంకా తప్పు రాయకండి, ఫామ్ని వేస్ట్గా చేయకండి. నేను మీకు 2 నిమిషాలు వివరించి చెబుతాను. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, తప్పనిసరిగా. ఫస్ట్ వచ్చేసి అన్న మన డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మన ఓటర్ ఐడిది మనకు రాయాల్సిన అవసరం లేదు. మన క్యూఆర్ కోడ్ ఇక్కడ ఉంది, మన ఫోటో ఉంది, మనం న్యూ ఫోటో ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఫస్ట్ బాక్స్లో వచ్చేసి అన్న మనకు 2002లో మనం ఓటు వేసామా లేదా అది ఫస్ట్ చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం 2002లో ఓటు అయితే మనం వేయలేదు. ఎందుకంటే మన నాన్న, మన తాత, మన మమ్మీ వాళ్ళు వేశారు. మనమైతే ఇంకా అప్పటికి పుట్టలేదు కాబట్టి మనం పుట్టినా కానీ వేయలేదు. కాబట్టి మనం ఫస్ట్ బాక్స్ అనేది ఇంటూ కొట్టేయాలా. ఇంటూ కొట్టేసి మన సెకండ్ బాక్స్లో 2002లో మన మమ్మీది కానీ మన డాడీది కానీ ఎవరిదైనా ఒకళ్ళ పేరు వెళ్తుంది కదన్నా. ఫస్ట్ వచ్చేసి అలా పైన అనేది బాక్స్లో మన డాడీ పేరు అనేది రాయాలి. రాసిన తర్వాత ఈ కాలంలో మన డాడీ ఓటర్ ఐడి నెంబర్ అనేది రాయాలి. సెకండ్ కాలంలో వచ్చేసి మన డాడీ ఫాదర్ ఎవరు, వాళ్ళ ఫాదర్ నేమ్ అనేది రాయాలి. మస్ట్ మనం ఏం రాసాం, మన డాడీ పేరు కదా, మన డాడీ ఏమవుతాడు, తండ్రి, కాబట్టి మనం ఇక్కడ తండ్రి అని రాయాలి. మీ జిల్లా వచ్చేసి మీ జిల్లా ఏ ఊరుందో ఆ జిల్లా పేరు అనేది రాయండి. మన రాష్ట్రం వచ్చేసి మీది ఆంధ్రానా తెలంగాణ, కాబట్టి మీరు మీ డిసిజన్ బట్టి మీరు రాయండి. ఇక్కడ మీ నియోజకవర్గం ఎక్కడనో మీ ఊరి పేరు అనేది అదే రాయండి. మా నియోజకవర్గం పేరు అయితే నేను ఇక్కడ రాశాను, మీరు అలాంటి తప్పు చేయకండి. వచ్చేసి మీ నియోజకవర్గం సంఖ్య ఎంత అది రాయండి, క్రమ సంఖ్య, సర్వే నంబర్ ఎంత అది రాసిన తర్వాత ఈ పేపర్ అయితే లాస్ట్ బాక్స్ అనేది అయితే ఖచ్చితంగా మనం అందరూ తప్పనిసరిగా రాయాల్సిందే. ఇందులో మాత్రం మన ఆధార్ కార్డులో మన ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ మాత్రం ఇక్కడ రాయండి. ఇక్కడ వచ్చేసి మన ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వచ్చు, ఇవ్వరాదు, మీ ఇష్టం. నెంబర్ అయితే మనం తప్పనిసరిగా ఇవ్వాలన్న, ఎందుకంటే నెంబర్తోని మనకు చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కాబట్టి మన నంబర్ అయితే కంపల్సరీగా ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మన కింద మన డాడీ పేరు అడుగుతాడు, మన డాడీ పేరు అనేది రాయండి. నెక్స్ట్ వచ్చేసి మన డాడీ ఓటర్ ఐడి నెంబర్ని ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మీ మమ్మీ పేరు అనేది అడుగుతాడు, కాబట్టి మన మమ్మీ పేరు అనేది రాయండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మీ మమ్మీ ఓటర్ ఐడి నెంబర్ని రాయండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనకు పెళ్ళి గిట అయితే మీ వైఫ్ పేరు రాసి మీ వైఫ్ది ఓటర్ ఐడి నెంబర్ని ఇక్కడ రాయండి. రాసి ఇక్కడ సంతకం అనేది మీరు చేయండి. ఇక్కడ వచ్చేసి బిఎల్ఓ అనే వ్యక్తి సిగ్నేచర్ చేసుకొని ఫామ్ మాత్రం అతను తీసుకుంటాడు. ఇప్పుడు రాయకండి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉందో ప్లీజ్ ఒకసారి కామెంట్ చేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీకు అందరికీ నేను కామెంట్లో వివరించి చెప్తాను. ఓకేనా ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ బ్లాగ్ 505.